కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి నేను షార్ట్‌గా చెప్తా. ఇక్కడొచ్చేసి వాసుకి గరుడ స్వామి వల్ల దెబ్బతిన్నారనమాట. సో, ఆ వాసుకి వచ్చేసి ఇక్కడే గుహలో ఎంతో కాలము తపస్సు చేసినారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి రక్షణ కల్పిస్తారు అని వాసుకికి బ్రహ్మదేవుడో లేకపోతే పరమశివుడో చెప్పినారు. కానీ నాకంత ఐడియా లేదు కరెక్ట్‌గా. సో, ఇక్కడ వాసుకి తపస్సు చేస్తే తనకి అభయం ఇయ్యడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారు, ఇక్కడే వెలిసారు అని చెప్తూ ఉంటారనమాట. మెయిన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కంటే ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉంది, అక్కడే వెలిసారు. దీని పేరే కుమార తీర్థము, కుమారధార. ఇక్కడే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఇందులో మునకలేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. అండ్ అది జరిగింది కూడా. సో ఎట్లా అంటే వాసుకి గరుడ స్వామి వల్ల జరిగిన గాయాలు, నొప్పులు, బాధలు అన్నీ ఈ ధారలో మునకలు తీసుకున్న తర్వాతనే తగ్గిందని చెప్తారు. ఈ గుడి ఎంత ఫేమస్ అంటే ఇక్కడికి చాలామంది సర్ప సంస్కరణ అనే ఒక ప్రాసెస్ చేయించుకోవడానికి వస్తారు. అండ్ నాగదోష సంబంధితులు, ఆ నాగదోషం వల్ల బాధపడే వాళ్ళు అందరు ఇక్కడికి వస్తారనమాట. అట్లానే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే శివలింగం పైన వాసుకి పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. పక్కనే సంపుట నరసింహస్వామి, ఇంకా గుళ్ళోనే అమ్మవారు కూడా ఉన్నారు.